ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 5వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో వీరికి ఏం జరగబోతుంది, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక పెద్ద సంఘటన అయితే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. జరుగుతుంది, ఎటువంటి సంఘటన జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఈ పూర్తి వివరాలు అన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది. పక్కన ఉన్న గంట సింబల్ పై ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా, క్రమశిక్షణగా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క మనస్తత్వాన్ని వీళ్ళు గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు అలంకారప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించి త్వరగానే నిర్ణయం చేసుకుంటారు. సరే, మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. సరే, వీరి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కన్యా రాశి వ్యక్తులకు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు జరపాలి అనుకున్నా, ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు చేయించుకోవాలి అనుకున్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారంటే మాత్రం కొరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఈ అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సావాసం చేయకండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నట్లుగా ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వ్యక్తులు ఈరోజు ముందుకు వాళ్ళకు అవకాశం అయితే ఒకటి రాబోతుంది. అదేవిధంగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో మేలుకవలు నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వినియోగదారుల నుండి మీరు గురించి, మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు. వారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు. మీకు చాలా ఆనందాన్ని అయితే ఇచ్చేసే అంశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలి అనుకుంటారు, కానీ చేయలేకపోతారు. ఆ కార్యం అయితే ఇవాళ సిద్ధిస్తుంది. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసేందుకు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రోజులు. అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఆర్థిక పరమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈరోజు దానికి సంబంధించిన మీ పరిష్కారాన్ని అయితే అన్వేషించడానికి చెప్పుకోవాలి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరి వల్ల మీకు
ఒక సమస్య చికాకు ప్రమాదం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు పోలీసులతో వాగ్దానానికి దిగితే ప్రమాదం కనిపిస్తుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని చెప్పుకోవాలి. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ఊహించని సంఘటన, ఊహించని పరిణామాలైతే ఈ రాత్రి అయితే జరగబోతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చేసే పరిహారాలు ఏమిటంటే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం ఇంకింత మరింత మేలు చేస్తుంది. అలాగే మీరు శివశక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక పరిస్థితి ఉవలంబిస్తే గనక మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అప్పుడు మరిన్ని పుణ్యం మీకు లభిస్తుంది. సో చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.